డ్రగ్ కేసులో అమన్ ప్రీతికి ఉచ్చు బిగుస్తోంది. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అమన్ కోరినట్లుగా తెలుస్తోంది. అమన్ అప్పీల్ ని తోసిపుచ్చింది తెలంగాణ హైకోర్టు. అమన్ కోసం ఈగల్ పోలీసులు గాలింపు చేపట్టారు. డ్రగ్ కేసులో హీరో నవదీప్ కి రిలీఫ్ కలిగింది. నవదీప్ పై కేసుని కొట్టేసింది హైకోర్టు. డ్రగ్ కేసులో అమన్ ప్రీతికి ఉచ్చు బిగిస్తోంది. తనని అరెస్ట్ చేయకుండా పోలీసులకి ఆదేశాలు ఇవ్వాలన్న అమన్ ప్రీత్ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది. డ్రగ్స్ కేసుతో అమన్ కి ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు లాయర్ వాదించారు. కానీ డ్రగ్ పెడ్లర్లతో అమన్ కి సంబంధాలున్నాయని, వారితో లావాదేవీలు కూడా జరిపారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో భాగంగానే లావాదేవీలు జరిపారన్నారు అమన్ న్యాయవాది. అయితే అమన్ గతంలో డ్రగ్ కన్స్యూమర్ గా ఉన్నారని, ఇటీవలే కూడా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు అమన్ అప్పీల్ ని తోసిపుచ్చింది. అరెస్టు చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. మరోవైపు డ్రగ్ కేసులో హీరో నవదీప్ కి బిగ్ రిలీఫ్ దొరికింది. నవదీప్ పై నమోదైన డ్రగ్ కేసుని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. నవదీప్ తరపున అడ్వకేట్ వెంకట సిద్ధార్థ్ వాదనలు వినిపించారు. గుడిమల్కాపూర్ డ్రగ్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో మాత్రమే నవదీప్ పేరు చేర్చారని, నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆధారాలు లేవు కాబట్టే నవదీప్ పై ఉన్న కేసుని కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది హైకోర్టు. మొత్తానికి నవదీప్ కి ఊరట లభించింది. అమన్ ప్రీత్ కోసం జాడ కొనసాగుతోంది. మాసబ్ ట్యాంక్ పోలీసులు సర్చ్ చేస్తున్నారు. రీసెంట్ గా డ్రగ్ కేసు ఫైల్ అయినప్పటి నుంచి అమన్ ప్రీత్ పరారీలో ఉన్నాడు. రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తో మా బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, నార్కోటిక్ కేసులో హీరో నవదీప్కి తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ లభించింది. ప్రధానంగా ఆయన పైనటువంటి ఏదైతే డ్రగ్ కేసు ఉందో, గుడ్మల్కాపూర్ పోలీసులు రిజిస్టర్ అయిన కేసులో ఆయన పొజిషన్లో కావచ్చు, ఆయన ఎక్కడ కూడా డ్రగ్ దొరకలేదు. డ్రగ్ దొరకని కారణంగా కేవలం ఆ పార్టీకి వెళ్ళినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా నవదీప్ పైన కేసు పెట్టారు. కాబట్టి ఆయన దగ్గర కావచ్చు, ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు లేని కారణంగా ఆయన పైన ఉన్నటువంటి డ్రగ్ కేసుని కోర్టు కొట్టేసింది. ఇది ఒక సెలబ్రిటీ హీరోగా ఉన్నటువంటి నవదీప్ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్. ఎక్కడా కూడా డ్రగ్స్ ఆయన దగ్గర దొరకలేదు, ఫిజికల్ పొజిషన్లో దొరకలేదు. ఆయనకు టెస్టులు చేసినంత మాత్రాన టెస్ట్ చేసిన సమయంలో కూడా డ్రగ్ తీసుకోవాలని వచ్చింది. కాబట్టి సో ఈ కేసు ఆయన పైన నిలబడదని చెప్పి కోర్టు ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చి కొట్టేసింది. అయితే ఇదే తరహాలో చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, చాలామంది వీఐపీలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా ఇటీవల ఏవైతే మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు ఒకటి రిజిస్టర్ చేశారో దాంట్లో కీలకంగా ఉన్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి దాంట్లో కోర్టులో కొంత చుక్కెదురైంది. ఆయన పైన ఖచ్చితంగా కేసు ఎదుర్కోవాలి. ఎందుకంటే ఒకే రోజు 6 సార్లు డ్రగ్ ఆర్డర్ చేశాడు. అనేక మంది పెడ్లర్లతో ఆయనకు సంబంధం ఉంది. కాబట్టి సో ఈ సెలబ్రిటీకి సంబంధించినటువంటి కేసులు ఏవైతున్నాయి వాటిని ఈగల్ తరఫున పీపీ కూడా కొంత బలమైన ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఖచ్చితంగా ఆయన విచారణ ఎదుర్కోవాల్సింది. పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒకే రోజు 6 సార్లు డ్రగ్ కొనుగోలు చేశాడు. గతంలో కూడా అనేక డ్రగ్ పెడ్లర్ల దగ్గర ఈయనకు పరిచయం ఉంది. చాలామంది దగ్గర డ్రగ్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఇతను ఇంత పెద్ద మొత్తంలో హ్యూజ్ క్వాంటిటీలో తీసుకొని ఎవరికి ఇస్తున్నా అన్నది పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటే ఇతన్ని విచారించాలన్నది. దాంతో హైకోర్టు కూడా ఆయనకు ఇంటరీమ్ బెయిల్ ఇవ్వలేదు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పింది. దాదాపుగా 25 రోజులుగా ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఢిల్లీలో ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులకు సమాచారం అంది. మాసబ్ ట్యాంక్ పోలీసులు ఢిల్లీలో కూడా వెళ్తున్నారు. అతి త్వరలోనే అమన్ సింగ్ని పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాలి. అనేక సార్లు ఒకే రోజులో 6 ట్రాన్సాక్షన్ ఉన్నాయి. ఇంత డ్రగ్ తీసుకొని ఎవరికి ఇస్తున్నాడు, ఈ పూర్తి స్థాయిలో విచారణ బయటపడాలంటే ఆయన ఖచ్చితంగా దొరకాలి. కాబట్టి ఆయన కోసం పోలీసులు అయితే వెతుకుతున్నారు. ఆయన దొరికితే ఇంకా ఎవరెవరికి ఆ డ్రగ్ తీసుకెళ్లారు, ఇంకా ఆయన ఒక హీరోయిన్ తమ్ముడిగా ఉన్నాడు, అతను అంత పెద్ద డ్రగ్ తీసుకొని ఎవరెవరికి ఇచ్చాడనేది పూర్తి స్థాయిలో బయటపడాలంటే ఆయన ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాలని మాత్రం ఈగల్ పోలీసులు భావిస్తున్నారు. మరొక 2-3 రోజుల్లోనే అమన్ సింగ్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.